చికోటి ప్రవీణ్ గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. యెస్. పూజ కూడా అయిపోయినట్టుంది. ఓం నమః శివాయ అంటారా? లేకపోతే శ్రీ వెంకటేశాయ నమః అనుకుంటారా ఏ మార్నింగ్ రోజు లేవగానే? వస్తే ఏ రోజు ఏ దేవుడు ఉంటే ఆ రోజు. అంతేనా? ఇయాల ఓం వెంకటేశ్వరాయ నమః. అనుకున్నారా? ఆల్ రైట్. కానీ డైలీ ఒక 500 టైమ్స్ మినిమం జై శ్రీరామ్ అంటారు. హుహు. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లేనా? జహీరాబాద్ నుండి? ఏ నేషనల్ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ చేయరు. సో మనం ఆడ వర్క్ చేయాలి. సర్వేస్ అనుకూలంగా సర్వేస్ ఎవరికి ఫేవర్గా ఉంటే బీజేపీలో ముఖ్యంగా ప్రజలు ఏ నాయకుడిని కోరుకుంటారో దాన్ని బట్టి టికెట్ వస్తుంది. మీ స్పీచెస్‌కి లేదా అక్కడ మీరు మాట్లాడిన మాటలకి చాలామంది అట్రాక్ట్ అయ్యారు జహీరాబాద్‌లో. చాలామంది మీ వెంట నడవడానికి సిద్ధపడ్డారు కూడా. అంటే ఇంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది సర్వేస్‌లో అని? ఉంటుందిగా. అంటే పార్టీ కూడా ఫుల్ ఇప్పుడు ఎంపీ సీట్స్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఇప్పుడు ఎలక్షన్స్ 2 టైమ్స్ ఆల్రెడీ అయింది గవర్నమెంట్. థర్డ్ టైం అంటే ఇక్కడ కూడా ఎవ్వరు కూడా ఛాన్స్ తీసుకోరు. మా బీజేపీ అధిష్టానం కూడా గెలిచే గుర్రాలకే సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మరి సర్వేస్ ఉన్నాయి. నాకైతే ఫుల్ హోప్ ఉంది మనకు వస్తుందని. విల్ విన్ విత్ బిగ్ మెజారిటీ టికెట్ వస్తే మాత్రం. జనరల్‌గా కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి కొంత ఆవేశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పార్టీలో ఏమన్నా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, లేకపోతే టికెట్ విషయంలో కొంత గందరగోళం ఉన్నా కూడా కొంత ఆవేశంగా మాట్లాడడమో, లేదా కొంచెం బ్లాక్‌మెయిల్ చేస్తూ మాట్లాడడమో చూస్తున్నాం మనం. కానీ మీరు మాత్రం చాలా కామ్‌గా, కంపోజ్డ్‌గా చాలా నిదానంగా ఉన్నారు. అంటే పర్లేదు, తొందరపడొద్దు అన్నట్లు. అంటే యాక్చువల్గా నా విజన్ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ అండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ రావాలి, ప్రభుత్వం ఒకసారి రావాలి. ఎందుకంటే ఇప్పటివరకు రాలేదు. ఉమ్మడి స్టేట్స్ ఉన్నప్పుడు రాలేదు. ఈ గత 10 ఏళ్ల నుంచి రాలేదు. ఒకసారి ప్రజలకు ఏంటంటే ఒకసారి మనకి ఒక అవకాశం ఇవ్వాలి బీజేపీకి. సెంట్రల్లో అద్భుతంగా పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వము ఒకసారి రాష్ట్రంలో అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సరే ప్రజలు గ్రహించాలి. నా విజన్ అంతా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒకసారి బీజేపీ పాలన తీసుకురావాలని ఒక పట్టుదలతో ఉన్నా. అండ్ నేను షార్ట్ కట్స్లో జంప్ చేయాలని. మీ స్పీచెస్‌కి లేదా అక్కడ మీరు మాట్లాడిన మాటలకి చాలామంది అట్రాక్ట్ అయ్యారు జహీరాబాద్‌లో. చాలామంది మీ వెంట నడవడానికి సిద్ధపడ్డారు కూడా. అంటే ఇంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది సర్వేస్‌లో అని? ఉంటుందిగా. అంటే పార్టీ కూడా ఫుల్ ఇప్పుడు ఎంపీ సీట్స్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఇప్పుడు ఎలక్షన్స్ 2 టైమ్స్ ఆల్రెడీ అయింది గవర్నమెంట్. థర్డ్ టైం అంటే ఇక్కడ కూడా ఎవ్వరు కూడా ఛాన్స్ తీసుకోరు. మా బీజేపీ అధిష్టానం కూడా గెలిచే గుర్రాలకే సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మరి సర్వేస్ ఉన్నాయి. నాకైతే ఫుల్ హోప్ ఉంది మనకు వస్తుందని. విల్ విన్ విత్ బిగ్ మెజారిటీ టికెట్ వస్తే మాత్రం. జనరల్‌గా కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి కొంత ఆవేశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పార్టీలో ఏమన్నా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, లేకపోతే టికెట్ విషయంలో కొంత గందరగోళం ఉన్నా కూడా కొంత ఆవేశంగా మాట్లాడడమో, లేదా కొంచెం బ్లాక్‌మెయిల్ చేస్తూ మాట్లాడడమో చూస్తున్నాం మనం. కానీ మీరు మాత్రం చాలా కామ్‌గా, కంపోజ్డ్‌గా చాలా నిదానంగా ఉన్నారు. అంటే పర్లేదు, తొందరపడొద్దు అన్నట్లు. చూశారు నన్ను జనాలు. మేము ముఖ్యంగా యూత్ బాగా వచ్చినారు. వాళ్ళకు నమ్మకం ప్రవీణ్ అన్న ఉంటే మంచి చేస్తాడు అని ఒక నమ్మకంతోటి మీరు ఎక్కడన్నా చూడండి యూట్యూబ్లో వీడియోస్ కానీ ఎక్కడ చూసినా విపరీతమైన జనము. కొన్ని చోట్లయితే ఇక క్యాండిడేట్ కంటే ఎక్కువ నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, స్వాగతం చెప్పడం జరిగింది. సో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం కష్టపడి వాళ్ళకి మంచి చేయాలి అనే చేరువ కావాలనే ఉద్దేశంగానే ముఖ్యంగా నేను పాలిటిక్స్లోకి రావడం. రైట్. యూత్ ఎక్కువ మంది వచ్చారు అంటున్నారు కదా. యూత్ ఎట్లాంటి విషయాలు షేర్ చేసేవాళ్ళు మీతో? మాకు జాబ్ కావాలి అని అడిగేవాళ్ళ, లేకపోతే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేవాళ్ళ? నేను ఏమనేవాళ్ళు? ముఖ్యంగా జాబ్స్ మేజర్ ప్రాబ్లము గత 10 సంవత్సరాల నుంచి జాబ్స్ సమస్య ఉంది. చాలామంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు. సో యూత్ మ్యాక్సిమం జాబ్ సమస్య ఉంది. మిగతా వాళ్ళవి కూడా చాలా సమస్యలు, ఇల్లుల సమస్యలు, ఇక రకరకాల సమస్యలు ఉన్నాయి. స్కీములు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే స్కీములు ఉన్నాయో అది చెప్పడం మటుకే మీడియా ముఖంగా కానీ ఈ పేపర్స్లో చెప్పడము, సభలలో పోతే బరబర ఉరలడం తప్పితే కింద గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ కాలే. ఒక 20-30% రీచ్ అయినాయి, వాళ్ళ కార్యకర్తలకు రీచ్ అయినాయి. అందులో కూడా రకరకాల బ్లాక్మెయిల్లు. సో వాళ్ళు చేసిన స్కీములు కాదండి, స్కాములే. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చేసింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళ వ్యవహార శైలి కానీ, పరిపాలనా విధానం కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది బీఆర్ఎస్తో పోల్చుకుంటే. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు
బాగా ప్రజలలో పోవాలని ఒక ప్రయత్నం అయితే కనబడుతుంది. మరి దాన్ని నిలబెట్టుకుంటారా, ముందు ముందు ఎంత చేస్తారా అనేది ఇప్పుడే మనం టూ ఎర్లీ టు టేక్ కాల్. మనం అంటే ఇప్పుడే మనం దాన్ని డిసైడ్ చేయలేము. గత 10 ఏళ్ల నుంచి ఒక స్కాముల ప్రభుత్వం నుంచి బయటపడి అలా ప్రజలు కాంగ్రెస్‌ని నమ్మి కాంగ్రెస్ కొట్టేసిర్రు కాబట్టి వీళ్ళకి కూడా ఒక 2-3 మంత్స్ 6 మంత్స్ టైం ఇవ్వాలేమో వాళ్ళకి. సో వాళ్ళు ఎట్లా చేస్తారు అని చెప్పి చూడాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుల్ని కలిసి రావడం, వాళ్ళని అదే నాకు పరామర్శించడం, అది ఓకే, సరే, అదొక సంప్రదాయం, మంచి సంప్రదాయమే. అంటే ఏమున్నా ఎలక్షన్ల కోపాలు తిట్టుకున్నారు, చేసుకున్నారు, నేను కూడా తిట్టిన అందరినీ. అది ఓకే, అది ఎలక్షన్ వరకే. ఒక హెల్తీ రాజకీయం ఉంటే మంచిదే. ఆడివారికి బాగానే ఉంది, కానీ ఈ లోపాకాయకారి ఒప్పందాలు కాకుండా వాళ్ళు గతంలో చేసిన స్కాములు ఏవైతున్నాయో, కాళేశ్వరం కానీ ఇంకా రకరకాల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మన దళిత బంధు అని చెప్పి అందులో కూడా స్కాములు జరిగినాయి. ఈ రైతు బంధుల స్కాములు జరిగినాయి. ప్రతి ప్రాజెక్టుల స్కాములు. మరి కేటీఆర్కి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మరి దానిపై దర్యాప్తు జరపాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి చిత్తశుద్ధి ఉంటే, ఎలాంటి ఒప్పందాలు లోపల కుదరకుంటే, మా మీద అన్నారు కదా ఏమని, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అన్నారు కదా ఎలక్షన్ ముందు. ఆ నినాదంతో మేజర్గా పోయినారు, ప్రజల్ని నమ్మించిర్రు. ఇవాళ నేనంట ఇమీడియట్గా వీళ్ళపై తగు చర్య తీసుకోకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. ఇవాళ 3 నెలల్లో 2 నెలల టైంలో మీరు ఛాలెంజ్ చేసి చెప్పాలి, మీరు ఎన్ని రోజులలో ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ మీ ప్రభుత్వం ఉంది, మీ అధికారులు ఉన్నారు. చిత్తశుద్ధితోటి మీరు ఎంక్వైరీ చేసి స్కాములన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ప్రజలు కూడా అదే కోరుకుంటుర్రు. ఇవాళ 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పైనాం. ఇవాళ రాష్ట్రం 60,000 కోట్ల అప్పుతోటి ఇవాళ 6 లక్షల కోట్ల అప్పైనాం. ఈ డబ్బు ఎంత ప్రాజెక్టులకు పోయింది, కేసీఆర్ కుటుంబానికి ఎంతకు పోయింది, ఎంత లోపల వేసుకున్నారో తెలియాలి. నా లెక్కలో 2 లక్షల కోట్లు మినిమం కేసీఆర్ కుటుంబం నొక్కేసింది. సో దీనిపై ఇమీడియట్గా రేవంత్ రెడ్డి సర్కార్ యాక్షన్ తీసుకోవాలి. ఒక కమిటీ వేయండి, ఒక రిటైర్డ్ జడ్జి తోటో ఎవరితోటైనా కమిటీ వేయండి, వీళ్ళపై తగు చర్య తీసుకోవాలి. అప్పుడు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాదని నమ్మం. లేకపోతే 100% వీళ్ళు లోపకాయ ఒప్పందం అయిందని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకు అట్లా భావిస్తున్నారు? అంటే వెళ్ళి కలిసి వచ్చినంత మాత్రాన లోపల ఒప్పందాలు జరిగాయని ఏమన్నా నేనే నమ్ముతున్నారా? చెప్తున్నా, లేదు. హెల్దీ రాజకీయం, వెళ్ళి కలిసి రావడం, ఒక ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, అది బాగానే ఉంది. ఇప్పటివరకు ఏం మరి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలే కదండి మేము. మీరు ఎలక్షన్ ముందు ఏమన్నారు, వాని లోపలేస్తా వీని లోపలేస్తా, నేను ఊరుకోను, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. మరి వాళ్ళు ఇప్పటివరకు ఏం చర్య తీసుకోరు. సరే, నేను ఇప్పుడే వాళ్ళు స్టేబుల్ కాలే గవర్నమెంట్, ఇంకా 2 మంత్స్ టైం తీసుకోండి. ఈ 2 నెలల్లో వాళ్ళు ఏమేమి చేయాలో అన్నీ సదరేసుకుంటారు. ఆల్రెడీ మీరు చూసిర్రు కదా, ఆఫీసులలోకి వెళ్ళి ఫైల్ ఎత్తుకపోయినారు, చూసిర్రు కదా మీరు. ఆల్రెడీ వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళు ఫైల్స్ మాయమయ్యేవి, ఇప్పుడు కాలిపోయినాయి. కాలిపోతాయి, మాయమైతే, అవసరం పడితే మనుషులు, వాళ్ళు ఎంత రౌడీలు అంటే మనుషుల్ని కూడా గాయబ్ చేస్తారు, మనుషుల్ని కూడా చంపుతారు వాళ్ళు. సో మీరు ఒక కాషన్ లాగా ఒక అలర్ట్ ఇస్తున్నారు, ఎక్కువ టైం ఇవ్వద్దు, ఎక్కువ టైం జాగ్రత్త ఇస్తే పడతారు. మాత్రము ఏ ఆధారాలు లేకుండా మొత్తం జీరో చేసేస్తారు. వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఉంది. సో ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. మీరు ప్రజలకు చెప్పిర్రు మీరు ఎలక్షన్ ముందు ఏమని, నేను ఏది కూడా నేను సహించా, వాళ్ళతో కక్కిస్తా అని. కక్కించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిపై ఉన్నది. ప్రజలు కూడా అదే నమ్మకంతో మీకు ఓటేసినారు ఇలా.